Hey all, this is Omsi. Welcome back to another video. గైస్ చాలా రోజులు అయింది కదా వీడియో పెట్టి. మెయిన్ వీడియోస్ పోవడానికి రీజన్ ఏంటంటే నేను విలేజ్కి షిఫ్ట్ అయిపోయాను అనమాట. ఇక్కడ నేను ప్రాపర్గా వీడియోస్ చేయడానికి నాకు అవ్వట్లేదు, అంటే బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు ఏది కూడా అవ్వట్లేదు అనమాట. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఈ రోజుల్లో మంచి స్టూడియో లేకపోతే ఎవరు వీడియోస్ అయితే చూడట్లేదు. అది నాకు వచ్చిన ప్రాబ్లము. కింద అంటే మాకు మా హౌస్లోనైతే ప్లేస్ అయితే సరిపోవట్లేదు అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టుకొని కూర్చొని మంచిగా వీడియో చేద్దామన్నా సరే సరిపోవట్లేదు. అందుకే ఈరోజు కొంచెం ఇక్కడైతే చేస్తున్నాను. అంటే మీకు తెలియాలని చెప్పి వీడియోస్ ఎందుకు చేయట్లేదని చాలామంది అడుగుతున్నారు కూడా. సో వాళ్ళ కోసం అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే ఒక వీడియో చేయాలనిపించింది. ఈ వీడియో ఏంటనంటే షార్ట్ వీడియోస్ చేస్తున్నారు. షార్ట్ వీడియోస్ అలా చూస్తుంటే నాకు కొన్ని షార్ట్ వీడియోస్ కనిపించాయి అనమాట. చాలా బాధ వేస్తుంది. మొత్తం యూట్యూబ్ అంతా క్లమ్జీ అయిపోతుంది అనమాట దానివల్ల. అది ఏంటి అనేది చెప్తాను ఈ వీడియోలో. ఇంకెందుకు లేదు, వీళ్ళకి తెలిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో చాలా రోజులుగా వీడియోస్ చేయకపోవడానికి రీజన్ అయితే ఇదేనమాట, బ్యాక్గ్రౌండ్ లేకపోవడం. అయితే షార్ట్ వీడియోస్ చాలామంది చేస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారంటే ఒక 4 టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు. ఒకటి వచ్చి గ్రీన్ స్క్రీన్ మీద పెట్టేసి గ్రీన్ స్క్రీన్ లాగా అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి వేరే వాళ్ళ వీడియో మీద వాళ్ళ ఫోటో అంటే వాళ్ళ వీడియో పెట్టేసుకొని చూసుకుంటున్నారు అనమాట. అలాంటి వీడియోస్ కొన్ని. మరికొన్ని సగం ఒరిజినల్ క్రియేటర్ ఉన్నాయి, సగం వీళ్ళు సటైర్ వేస్తున్నారు. ఏదో ఒక సటైరు అంటే రోస్టింగ్ లాగా ఇలా ఉన్నాయి కొన్ని అయితే ఏకం వాళ్ళ వీడియోసే డైరెక్ట్ పెట్టేస్తున్నారు రీమిక్ అని చెప్పి. కొన్ని అయితే సాంగ్స్ పెడుతున్నారు అన్నమాట. అంటే వాళ్ళ సాంగ్స్ అనేది యూజ్ చేసుకుంటున్నారు. సో ఇలా 4 టైప్ ఆఫ్స్ షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నారు. దీన్ని ఏమంటారంటే రీమిక్స్ అంటారు. ఇక్కడ వేస్తాను చూడండి, రీమిక్స్ అని అంటారు. ఆ రీమిక్స్లో 4 రకాలు అయితే ఉంటాయన్నమాట. మళ్ళీ వాళ్ళ వీడియోని మనం ట్రిమ్ చేసి వాటికి మనం డైలాగు చెప్పొచ్చు, గ్రీన్ స్క్రీన్ లాగా మీద మాట్లాడచ్చు, అండ్ అదేవిధంగా ఒక కౌంటర్లు కూడా వేయచ్చు అనమాట. ఈ వీడియోస్ వల్ల ఎంత మీకు లాస్ అవుతుందో నేను చెప్తాను. చాలామంది చేస్తున్నారు, దయచేసి మానుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే రేపొద్దున ఫ్యూచర్లో ఒరిజినల్ క్రియేటర్ కాపీరైట్ స్ట్రైక్ వేయాలన్న ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ అనేది ఎవరైనా యూజ్ చేసుకుంటే ఏమనట్లేదు, కానీ ఫ్యూచర్లో ఏం చేస్తారంటే అసలు ఎలా వాడుకుంటారు ఏంటి అని చెప్పి దీని మీద ఒక రూల్ తేనున్నారు. ఈ రూల్ కానీ తీసుకొచ్చారనుకోండి, నేను ట్విట్టర్లో చూసి చెప్తున్న ఈ అప్డేట్, ఈ రూల్ తెచ్చారంటే కంపల్సరీ వాళ్ళు ఒరిజినల్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపీరైట్ వేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ యూట్యూబ్ కూడా మరీ చెప్పింది రీమిక్స్ కంటెంట్ మేము మానిటైజేషన్ ఇవ్వము అనేది క్లారిటీగా చెప్పేసింది. మీరు లక్షల్లో వ్యూస్ వచ్చినా కోట్లలో వ్యూస్ వచ్చినా సరే మీకు మానిటైజేషన్ అనేది ఇవ్వరు. జస్ట్ మీరు టైంపాస్గా చేసుకుందాము అనుకునే వాళ్ళు చేసుకోండి, బట్ ఏదో ఒక రోజు ఛానల్ అయితే ఎగిరిపోతుంది. అదైతే నేను చెప్తాను. అంటే ఇక్కడ సాంగ్స్ యూజ్ చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు నేను, మెయిన్లీ మాట్లాడుతుంది ఇక్కడ గ్రీన్ స్క్రీన్ లాగా చేసుకొని మాట్లాడిన వాళ్ళు, కౌంటర్ ఇచ్చేవాళ్ళు, అని ముక్క కటింగ్ చేసేసుకున్న వాళ్ళు, వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు సాంగ్స్ విషయంకి వద్దాం. సాంగ్స్ వాడితే ఏమైనా యూజ్ ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే నిజంగానే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎలా అంటే ఒరిజినల్ క్రియేటర్ ఎవరైతే అప్లోడ్ చేశారో ఆ సాంగ్ని, అంటే ఎక్కడో డౌన్లోడ్ చేసి ఏదో మూవీ సాంగ్ తీసేసుకొని అది అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ క్రియేటర్కి కొంతకాలంకి ఏమవుతుందంటే కాపీరైట్ క్లైమ్ వస్తుంది. కాపీరైట్ క్లైమ్ వచ్చినట్టు నా క్రియేటర్ ఏం చేస్తాడు, ఆ సాంగ్ని రిమూవ్ చేసేస్తాడు, దాని ప్లేస్లో వేరేది పెట్టుకుంటాడు. మనకి ఎడిట్ ఆప్షన్లో ఉంటుంది. సో వన్స్ అది పెట్టేసుకున్నాక ఏమవుతుందంటే మనం మిగిలిన ఏదైతే షార్ట్ వీడియోస్ ఉన్నాయో అన్నిటికీ మనకి అక్కడ మ్యూజిక్ అనేది రిమూవ్ అయిపోద్ది అనమాట. సో ఆ మిస్టేక్ అయితే చేయకండి. అంటే కాపీరైట్ క్లైమ్ కూడా వస్తుంది. మీకు రాదు, ఆ క్రియేటర్కి వచ్చి వాళ్ళు రిమూవ్ చేసేసుకుంటారు. వన్స్ రిమూవ్ చేసేసుకున్న తర్వాత మనకి ఏం చేస్తారంటే మిగిలినవన్నీ తీయాల్సి వస్తుంది, మిగిలినవన్నీ డిలీట్ చేయాల్సి వస్తుంది. సో అంత ప్రాబ్లం ఉందన్నమాట. దీనివల్ల సాంగ్ యూజ్ చేసుకోవడం, ఎక్కువగా సాంగ్స్ యూజ్ చేసుకొని షార్ట్ వీడియోలు పెడుతుంటే అది మానుకోండి. ఎప్పటికైనా మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతెందుకు నా వ్లాగింగ్ ఛానల్లోనే చాలా వరకు షార్ట్ వీడియోస్కి కాపీరైట్ క్లైమ్స్ వచ్చాయి. ఎక్కువ కాపీరైట్ క్లైమ్స్ ఉండడం వల్ల యూట్యూబ్కి కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కలిగి వీడియోస్ అనేది ముందుకు పోస్ట్ అవ్వన్నమాట. అండ్ అదేవిధంగా మానిటైజేషన్ కూడా పోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. నేను ఇది జోక్గా చెప్పట్లేదు, సీరియస్గానే చెప్తున్నాను.
ఖచ్చితంగా మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో షార్ట్ వీడియోస్ మీ ఓన్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి. ఏదైనా సరే అబ్బా వీడియోస్, షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా ఓన్గా కంటెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరో కంటెంట్ మనం వాడుకుందాము అనుకుంటే అవ్వదు. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిల్మ్ వాళ్ళది ఉంది, వాళ్ళు షార్ట్ వీడియో ఏదో పెట్టారు, దాన్ని మనం క్రాప్ చేసేసి ఏదో చెప్పేసి చాలా బాగా చెప్పారు మీరు, మధు అన్న బాగా చేశాడు అని చెప్పి ఏదో మనం పెట్టేస్తుంటాం, రీమిక్ చేసేస్తుంటాం. రీమిక్ అస్సలు చేయకండి అబ్బా, దానివల్ల మీకు పైసా ఉపయోగం లేదు. జస్ట్ టైంపాస్కి చేసుకున్న ఏదో ఒక రోజు ఆ వీడియో అనేది రిమూవ్ అయిపోవాల్సిందే. సో అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి, అంతే కదా. ఇప్పుడు మీ ఓన్ కంటెంట్ చేసుకున్నారనుకోండి, అది వ్యూస్ తక్కువ వచ్చినా ఆ వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి, రీమిక్ వీడియోలకి వాటికి వ్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి, కానీ దానివల్ల పైసా ఉపయోగం లేదనమాట. యూట్యూబ్ మనం ఎందుకు చేస్తాము, ఖచ్చితంగా మనీ వస్తుందని చేస్తాము, ఫేమ్ వస్తుందని చేస్తాము, మనకంటూ ఒక ఐడెంటిటీ వస్తుందని చేస్తాము. ఆ ఐడెంటిఫికేషన్ లేనప్పుడు ఆ వీడియోస్ చేసి ఏట్లు ఉపయోగం మీకు, ఆ ఛానల్స్ని మీరు ప్రమోట్ చేస్తున్నట్టు అవుతుంది, అంతేగాని మీకు ఒక్క రూపాయి ఉపయోగం ఉండదు. ఎవరైతే ఒరిజినల్ క్రియేటర్ ఉంటారో వాళ్ళని మీరు బాగా ప్రమోట్ చేస్తున్నారనమాట, అంతకుమించి ఇంకేం లేదు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి గురించి మాట్లాడమంటే వాళ్ళని మనం ప్రమోట్ చేస్తున్నట్టే. మనం ఎప్పుడు కూడా మనము ఎలా ఎదగాలి, మనం ఎలా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, మనం ఎలా గుర్తింపు తెచ్చుకోవాలి, మనం ఎలా పాపులర్ అవ్వాలని ఆలోచించి వీడియోస్ చేయండి. సో ఎవరికైనా ఇది తప్పుగా అనిపిస్తే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.